మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రస్థానంలో 100వ సినిమా అంటే అది ఒక సామాన్యమైన విషయం కాదు. 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో ఒక మామూలు నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన చిరంజీవి గారు కేవలం 10 ఏళ్ల కాలంలోనే 100 సినిమాల మైలురాయిని చేరుకోవడం ఒక అద్భుతమైన రికార్డు. ఆ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న చిత్రమే త్రినేత్రుడు. ఈ సినిమా 1988 సెప్టెంబర్ 22న విడుదలై తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా చిరంజీవి గారి 100వ సినిమా ఏది అనే విషయంలో అప్పట్లో చిన్నపాటి చర్చ నడిచేది. కొందరు ఖైదీ నెం. 786ను ఆ స్థానంలో చూసినప్పటికీ వికీపీడియా మరియు అధికారిక అభిమాన సంఘాల రికార్డుల ప్రకారం త్రినేత్రుడు చిత్రమే 100వ సినిమాగా ఖరారైంది. ఈ చిత్రం హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బెవర్లీ హిల్స్ కాప్ ఆధారంగా రూపొందించబడింది. దీనికి చిరంజీవి గారికి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ఏ. కొండందరామి రెడ్డి దర్శకత్వం వహించారు. విశేషమేమిటంటే ఈ సినిమా చిరంజీవి గారి సొంత నిర్మాణ సంస్థ అయిన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మితమైంది. దీనికి చిరంజీవి గారితో పాటు ఆయన సోదరుడు నాగబాబు గారు నిర్మాతలుగా వ్యవహరించారు. నాగబాబు గారు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించడం కూడా విశేషం. కథ విషయానికి వస్తే చిరంజీవి ఇందులో అభిమన్యు అనే ధైర్యవంతుడైన సిబిఐ ఆఫీసర్గా కనిపిస్తారు. గోవా నేపథ్యంలో సాగే ఈ కథలో డ్రగ్స్ మాఫియాను అంతం చేయడం ప్రధానాంశం. ఆశ్రమం పేరుతో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న విలన్ డీడీని ఎదుర్కోవడానికి అభిమన్యు ఒంటరి పోరాటం చేస్తారు. పోలీసు శాఖ నుంచి సరైన మద్దతు లేకపోయినా తన తెలివితేటలతో మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాడు అనేది చాలా స్టైలిష్గా చిత్రీకరించారు. ఇందులో చిరంజీవి గారి సరసన భానుప్రియ కథానాయికగా నటించగా కైకాల సత్యనారాయణ, రంగనాథ్ మరియు అన్నపూర్ణ గారు ఇతర కీలక పాత్రల్లో మెప్పించారు. సంగీత పరంగా ఈ సినిమా ఒక మ్యూజికల్ హిట్ అని చెప్పవచ్చు. రాజ్కోటి ద్వయం అందించిన బాణీలు, వేటూరి గారి సాహిత్యం అప్పట్లో యువతను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా చిరంజీవి గారి సిగ్నేచర్ డాన్స్ స్టెప్పులు ఈ పాటలకు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. గోవా బీచ్లు మరియు భారీ సెట్టింగ్లలో చిత్రీకరించిన ఈ సినిమా విజువల్స్ అప్పట్లో చాలా రిచ్గా ఉండేవి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ పర్ఫార్మర్గా నిలిచినప్పటికీ IMDb వంటి ప్లాట్ఫారంలలో 7.2 రేటింగ్తో ఇప్పటికీ మంచి ఆదరణ పొందుతోంది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, చిరంజీవి గారి కెరీర్లో ఒక మెగా మైలురాయి. 1988లో ఆయన నటించిన ఇతర చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన 100వ సినిమా కావడంతో త్రినేత్రుడుకు ఒక ప్రత్యేక స్థానం లభించింది. సోషల్ మీడియాలో నేటికీ మెగా అభిమానులు ఈ సినిమా జ్ఞాపకాలను పంచుకుంటూనే ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel.